నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఆగస్టు 31న భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం విదితమే. అగ్ని ప్రమాదం జరిగిన 14 మంది బాధితుల షాపులకు 56 లక్షలు మరియు సీఎంఆర్ఎఫ్ ఫైనాన్స్ అసెట్స్ కింద బాధితులందరికీ 97,30,000 రూపాయలు కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ మరియు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. అగ్ని ప్రమాదానికి గురైన యజమానులు, మిగతా బాధితులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ లో అర్ధరాత్రి దాటాక ఎల్ బ్లాక్ సముదాయంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 14 షాపులు కాలి బూడిదయ్యాయి. అప్రమత్తమైన దేవస్థానం అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చారు. 2 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేసి జరిగిన సంఘటనను ఎండోమెంట్ అధికారులు మరియు ఎమ్మెల్యే త్వరితగతిన గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరిగింది. ఇప్పుడే చెక్కులు వాళ్ళ చేతికి అందజేయడం జరిగింది. మేము మా యొక్క నియోజకవర్గం తరఫున, మా ప్రజల తరఫున, నష్టపోయినటువంటి మా దుకాణదారుల తరఫున, అందరి తరఫున ముఖ్యమంత్రి గారి చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తాము.